జనులారా స్వాగత గీతాలకు దేవులారా ఈరోజు ఈ యొక్క పందూరు గ్రామం దేవుడు గ్రామానికి ఎంతో సంతోషకరమైనటువంటి రోజు. మరి దేవునికి కృతజ్ఞత వందన సమర్పణ. దేవుడు సిస్టర్ చెన్నమ్మ జీవితంలో చేసిన గొప్ప కార్యములను బట్టి దేవునికి వందనాలు సమర్పిస్తూ ఈ పవిత్రమైన దివ్యబలి పూజను ఏర్పాటు చేసి ఉన్నారు. మరి దేవుని బిడ్డలారా పాల్గొనన్నారు. దేవుడు చేసినటువంటి మేలులను దేనిని కూడా మనవద్దు అంటూ ఉన్నారు. అది చిన్నదైనా పెద్దదైనా దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు తెలుపుట మన బాధ్యత. కనుక మరి ఈరోజు ఇంతమంది విశ్వాసుల మధ్య, గురువుల మధ్య, కన్యాస్త్రీల మధ్య ఒక సాక్షిగా నిలబడి ఆ త్రిత్రైక సర్వేశ్వరిని కొనియాడుతున్నటువంటి కుటుంబము మరి చెన్నమ్మ, సిస్టర్ చెన్నమ్మ, వారి తల్లిదండ్రులు దేవరాజు, వారి తల్లి, కుటుంబ సభ్యులు అందరూ కూడా దేవునికి చెల్లిస్తున్నటువంటి యొక్క గొప్ప కార్యం. కనుక ఈ పూజలో కుటుంబాలకు ప్రార్థన చేస్తూ దేవుడు ఆ కుటుంబాన్ని దీవించాలని, ఇంకా ఇది ఆరంభమే, దేవుడు గొప్ప గొప్ప కార్యములు ఈ ఊరికి చేయాలని, ఇంకా అనేక మంది దైవ సేవలో సేవకులుగా ముందుకు సాగిపోవాలని ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేరణగా తీసుకొని మరి యువతి యువకులు దేవుని సేవలో నిలబడే రీతిగా మరి ఈ కుటుంబం ఉంటుందని, మరి దేవుడు వారి కుటుంబంలో చేసిన మేలు మనందరికీ కూడా చేయాలని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకున్నాం. అదేవిధంగా మరి ఈరోజు ఈ దివ్య బలి పూజలో పాల్గొని ప్రార్థించడానికి మన మధ్యకు వచ్చినటువంటి పూజ గురువులను కరతాల బలముతో వారిని ఆహ్వానించుకుందాం. వాళ్ళ తల్లి పనిచేశారు, విషయాలు పనిచేశారు. దేవుడు
ఈ యొక్క దివ్య బలి పూజ ద్వారా, ఈ ప్రార్థన ద్వారా కుటుంబానికి మేలు దయచేయాలని ప్రత్యేకముగా ఈ యొక్క పూజలు ప్రార్థించమని కోరుదాం. అదేవిధంగా మరి జేఎంజే సిస్టర్స్, మరి కర్నూలు నుంచి 3 కమ్యూనిటీల నుంచి వచ్చినటువంటి సిస్టర్స్ ని మన మధ్యలోనికి ఆహ్వానించుకున్నాం. కరతాల దూరములతో సిస్టర్ వెల్కమ్, హాజీ వెల్కమ్. అదేవిధంగా మన యొక్క ఉప్పులదరిగా విచారణ సిస్టర్స్, ఫ్రాన్సిస్కన్ సిస్టర్స్, మరి సుపీరియర్ సిస్టర్ లేరు, మరి హెచ్ఎం సిస్టర్, అదేవిధంగా వారితో వీరిరువురు కూడా మన మధ్యలో ఉన్నారు. వారిని కూడా కరతాల దూరములతో మన మధ్యలోకి ఆహ్వానించుకున్నాం. వెల్కమ్ సిస్టర్స్. మరి వచ్చినటువంటి బంధుమిత్రాదులు ఈ పూజలో పాల్గొని ప్రార్థించడానికి వచ్చిన మీ అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. అందరూ కూడా భయభక్తులతో, భక్తి శ్రద్ధలతో ఈ పూజలో పాల్గొందాం. దేవుడు మనందరిని ఆశీర్వదించాలని పూజను సమర్పించడానికి వచ్చాం. అదేవిధంగా స్వాగత పలుకులు మరి కుటుంబం గురించి మరి క్లుప్తంగా ఫాదర్ తంబి ఇక పూజను వారు కొనసాగిస్తారు. ప్రత్యేక విధముగా మన విచారణ గురువుల యొక్క పలుకులతో పాటుగా మధ్య జీవితానికి తనను తాను దేవునికి సమర్పించుకొని ఈనాడు దేవుని ముందు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నటువంటి రెవరెండ్ సిస్టర్ చిన్నమ్మ గారితో పాటుగా మనందరం కూడా దేవునికి ఈ పూజ బలిలో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆ కుటుంబాన్ని, తల్లిదండ్రులను, బంధుమిత్రాదులను, ఈ మన గ్రామమును కూడా దీవించమని అందరం కూడా భక్తితో ఈ పూజ బలిలో ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రభు క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, చెన్నమ్మ వాళ్ళ ఇంటి పేరు పల్లె చెన్నమ్మ. వాళ్ళ తల్లిదండ్రులు దేవరాజు మరియు జయమ్మ. దేవరాజు ఎంత సౌమ్యుడో, ఎంత ఉత్తముడో, ఎంత మంచివాడో, చెన్నమ్మ కూడా అలాగే చాలా మంచిది. ఒక పల్లెటూరు ఒక పాప ఎంత వినయంగా, ఎంత సౌమ్యంగా, ఎంతగా ఉంటుందో అలా ఒక ఇన్నోసెంట్. సో అలాగా వీరి తల్లిదండ్రులు జయమ్మ ఇక్కడ జయమ్మ ఉందా? జయమ్మ చక్కని స్మైల్ ఇస్తుంది. అంటే ఆ తల్లిదండ్రుల యొక్క సుగుణాలను పొదికి పుచ్చుకొని మరి జన్మించినటువంటి యవనస్తురాలు మరి తన జీవితాన్ని దేవునికి అర్పించుకున్నది. ఈమె 1999 జనవరి 1 జన్మించింది. ఈమె విద్యాభ్యాసము 1 నుండి 7 వరకు ఉప్పలదడిలో స్కూల్లో చదువుకున్న తర్వాత 8, 10 సెయింట్ జోసెఫ్స్ జేఎంజే సిస్టర్స్ దగ్గర చదువుకున్నది. అక్కడే ఈమెకు ఈ యొక్క దైవ పిలుపు అనేటువంటి ఆ బీజము అక్కడే అమ్మగారు బాగా నిన్ను ప్రేమించి మంచిగా దేవుని భయములో పెంచారు. కాబట్టి దేవుడు మరి ఈ రకంగా నేను పిలుచుకున్నారు. తర్వాత ఇంటర్మీడియట్ హైదరాబాద్లో, ఎక్కడ కర్నూలులో సిస్టర్ల దగ్గర, అలాగా వారికి ఉన్నటువంటి ఆ బంధం ఆ సిస్టర్ల దగ్గర మన ఊరు నుంచి కూడా చాలా మంది పిల్లలు జోస్న వీళ్ళంతా నేను ఇక్కడ ఉన్నప్పుడు జేఎంజే సిస్టర్ల దగ్గరికి పంపించేవాడిని. సిస్టర్ కావాలన్నది జోస్న నీకు. అలాగా ఆ సిస్టర్ల దగ్గర పెరగడం వల్ల వాళ్ళ బోధన, వారి సేవాభావం, వారి జీవిత విధానం ఇవన్నీ కూడా ప్రేరేపిస్తాయి మనల్ని. మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు
ఏదో రీతిగానే ప్రేరేపిస్తూ ఉంటారు. అలాంటి ప్రేరణ పొందినటువంటి యవనస్తురాలే సిస్టర్ చెన్నమ్మ. నీ ఫస్ట్ ప్రొఫెషన్ అప్పుడు నేను చెన్నమ్మను చిన్నమ్మగా మార్చాను. నువ్వు ఇంకా చిన్నమ్మగానే ఉన్నావు, చెన్నమ్మ. కాబట్టి కృతజ్ఞత తెలుపుతూ ఉంది. దేవుడు వారి యొక్క చదువుల్లో, ఈ యొక్క ప్రయాణములో, మరి ఈ యొక్క ఫైనల్ ప్రొఫెషన్ తీసుకొని సంపూర్ణంగా తన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని, మరి కుటుంబంతో, ఈ గ్రామస్తుల సంఘమంతులతో కలిసి ఆత్మీయులతో దేవుణ్ణి స్తుతించేటువంటి ఒక గొప్ప సందర్భం. కాబట్టి తెస్సలోనికి సంఘానికి రాసిన లేఖలో పౌలు ఒక మాట అంటాడు, అన్ని విషయములందు సంతోషంగా ఉండండి, కృతజ్ఞతలు ఉండండి, యేసు క్రీస్తునందు దేవుడు మీ నుండి ఆశించేది ఇదే. ఏం ఆశిస్తాడు దేవుడు మన నుంచి? కృతజ్ఞత కలిగి జీవించుదాం. కాబట్టి ఈ జీవితానికి, ఈ దైవ పలుకుకు, ఈ అంతస్తులో నీవు ప్రతి దినము కృతజ్ఞత కలిగి జీవించాలి. నిన్ను పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన వాడు, విశ్వసనీయుడు. కాబట్టి ఆ దేవునికి యథార్థవంతంగా, నీతిమంతంగా, నమ్మకంగా ఒక సజీవమైనటువంటి సాక్షిగా నీ జీవితం ఉండాలి. నీ తోబుట్టువులు ఎంతమంది నీకు తోబుట్టువులు? ముగ్గురు. మీరు మొత్తం ముగ్గురు కదా. గ్లోరీ, దేవరాణి వచ్చారా వాళ్ళు కూడా? సో వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. మరి దేవుడు ముగ్గురులో నిన్ను ఎన్నుకున్నాడు, చాలా సంతోషం. అలాగా రాత్రి బస్సులో నేను తమ్మి ఫాదర్ మాట్లాడుకుంటూ వస్తున్నప్పుడు అడిగాను, తమ్మి నువ్వు వొకేషన్ ప్రమోటర్ చిన్నమ్మకు అని అడిగితే, తమ్మి ఫాదర్ ఏమో నాకు గుర్తు లేదన్నాడు. ఇడికి రాగానే చిన్నమ్మని అడిగా, ఎవరిని వొకేషన్ ఎవరంటే ఇక్కడ చూపిస్తుంది తమ్మి ఫాదర్ కదా. సో వొకేషన్ ప్రమోటర్గా తమ్మి ఫాదర్ ఒక విచారణ గురువు నడిపించేటువంటి విధానము, గైడెన్స్ చాలా ముఖ్యము. కాబట్టి తండ్రి ఫాదరు ఫస్ట్ ప్రొఫెషన్కు నేనున్నా, ఫైనల్ ప్రొఫెషన్కి తండ్రి ఫాదరు ఇక్కడ ఉంటున్నారు. చాలా సంతోషం. అలాగా మనందరము ప్రార్థించేటువంటి బిడ్డలుగా ఉన్నాం. దేవుడు అంటాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, ఈ లోకములోని సర్వాన్ని సృజించింది నేను. ఆయన అన్ని చేసినప్పుడు నువ్వు ఇచ్చేదేంటి? నీ వెండి బంగారు, నీ కానుకలు, అవన్నీ కూడా ఒకటే దేవుడు కోరుకున్నది. కృతజ్ఞత కలిగి ఉండండి. అదే పౌలు చెప్పేటువంటి. ఏ పరిస్థితి అయినా సరే, కష్టం వచ్చినా, ఒక శ్రమ నుంచి దేవుడు నీకేదో నేర్పించాలంట. కష్టం వచ్చినప్పుడు కృంగిపోకూడదు. బైబిల్లో వాక్యం అంటుంది, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వానిపోతుంది. వాక్యం అంటుంది. శ్రమలో కూడా దేవుడు ఒక మంచిని మనకు నేర్పిస్తాడు. అందుకే సామెత గ్రంథంలో ఇంకో మాట అంటాడు, దేవుడు దుష్టుని శిక్షించినప్పుడు కూడా ఆయన ఉద్దేశం వ్యర్థం కాదు. ఒక దుష్టుణ్ణి ఆయన శిక్షించినప్పుడు దేవుని ఉద్దేశము వ్యర్థం కాదు. ఎందుకంటే దేవుడు దాని నుంచి ఏదో నేర్పించాలా, ఏదో ఒక సాక్షిగా నిలబెట్టాలా అనుకుంటాడు. కాబట్టి దైవ పిలుపు క్రైస్తవ జీవితంలో ఒక ప్రత్యేకమైనది, ఒక అంతస్తు కలిగినటువంటి జీవితం. అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నీ జీవితం ఉండాలి. అందుకే దేవుడు నేను సాక్షిగా ఈరోజు సంఘం ముందు నిలబెడుతూ ఉన్నాడు. ఆ గొప్ప అంతస్తులో, ఆ యొక్క పిలుపులో పరిపూర్ణంగా నేను నీ జీవితానికి సమర్పించుకో. మరి దేవుని నామానికి మహిమకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని మేమంతా కూడా ప్రార్థిస్తూ మరి మీ కుటుంబాన్ని దేవునికి సమర్పిస్తున్నాం. అలాగే మీకు తర్ఫీదు ఇచ్చినటువంటి జేఎంజే సంస్థ కొరకు ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తున్నాం. ఈ గ్రామం నుంచి నిన్ను ఒక మలిచావు, నీ ఒక శిల్పాన్ని అయితే ఈ శిల్పాన్ని ఆ పెద్దమ్మగారు అన్నారు, ఆమె నా శిష్యురాలు, నా విద్యార్థి అని చెప్తూ ఉంది. ఆమె విన్నా నేను. సో అలాగా ఎంతో మంది సిస్టర్స్ నీ జీవితాన్ని మలచిన వారుగా ఉంటున్నారు. ఎంతో మంది టీచర్స్ వారి యొక్క బోధన ద్వారా నీ జీవితాన్ని మలచినగా ఉంటున్నారు. ఎంతో మంది పెద్దలు వారి యొక్క విశ్వాస జీవితం ద్వారా నీకు ఒక మాదిరికరంగా ఉంటున్నారు. ఈ గ్రామంలో 11:30కు నేను పూజకి వచ్చినప్పుడు అందరూ వచ్చేవాళ్ళు. పూజ ప్రారంభించినప్పుడు ఒక చిన్న బిడ్డ వచ్చి ఆడికి రాగానే ఆ దాల్బందరానికి కడపమానికి వంగి దండం పెట్టుకొని లోపలికి ప్రవేశించింది.
అది ఇప్పటికి కూడా మనం చెప్పాను కదా మీ ఊర్లో అన్ని ఫాదర్ విషయాల్లో కూడా ప్రసంగం చెప్తే మాట చెప్పాను. ఎందుకంటే ఎక్కడ నేర్చుకుంది ఈ చంటి బిడ్డ అంటే అది ఇక్కడ తల్లిదండ్రులు, పెద్దలు, మీరు మిమ్మల్ని చూసి నేర్చుకుంది. అందుకనే మన బిడ్డలు మనల్ని చూసి నేర్చుకుంటారు. మన విశ్వాసం, మన జీవితం మనతోనే గతించిపోదు. మనం చూపేటువంటి ఈ యొక్క సాక్ష్యకరమైనటువంటి జీవితము, మార్గదర్శన, విశ్వాసము మన జీవితంలో మన బిడ్డల యొక్క జీవితంలో ఎంతో ప్రభావాన్ని చూపుతుంది. అలాగా నీ జీవితాన్ని ప్రభావితం చేసినటువంటి వారిని, ప్రేరణ కలిగించినటువంటి వారిని, నీకు బోధించినటువంటి వారిని, నీతో కలిసి నడిచినటువంటి వారిని, నీకు భరోసా ఇచ్చినటువంటి వారిని, తరఫించినటువంటి మీ సంస్థను వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ వారందరికీ దేవుడు మంచి ఆరోగ్యమును, ఆయుష్ను దయచేయాలని కృతజ్ఞతాస్తులుగా ఈ యొక్క దివ్య బలి పూజ అర్పిస్తుంది. ఈ పరమ పవిత్రమైన పూజ బలిని యోగ్యముగా పాల్గొనందు మనము తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పిదమును క్షమించమని ఆ దేవుని యొక్క మన్నింపును శరణమును కోరుకుందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. Shanti, Shanti, Shanti.
సర్వేశ్వరుని ప్రియమైన యోగములు జీవించుచు పాలించు మా ప్రభువున మీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. తొమ్మిదవ అధ్యాయము వచనములు 9వ వచనము మరియు 11 నుంచి 13 వరకు. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము వచనములు 9వ వచనము మరియు 11 నుంచి 13 వరకు. అతడు ఒక కొండ గుహన ప్రవేశించి అచట రాత్రి గడిపెను. అప్పుడు ప్రభువు వాని ఏలియా, నీవిక్కడ ఏమి చేయుచున్నావు అని ప్రశ్నించెను. ప్రభువు అతనితో, నీవు కొండ మీదికి ఎక్కిపోయి అచట నా ముందట నిలబడుము అని చెప్పెను. ఏలియా కొండపైకి ఎక్కగా ప్రభువు అతని ముందట సాగిపోయెను. అప్పుడు పెనుగాలి వీచి కొండను బ్రద్దలుగా చీల్చి రాళ్లను ముక్కలు ముక్కలుగా చేసెను. అయినను ప్రభువు ఆ గాలిలో ప్రత్యక్షము కాలేదు. అటు తరువాత భూకంపము కలిగెను. అయినను ప్రభువు ఆ భూకంపములో ప్రత్యక్షము కాలేదు. అటు పిమ్మట నిప్పు కనిపించెను. అయినను ప్రభువు ఆ నిప్పులో ప్రత్యక్షము కాలేదు. ఆ పిమ్మట నిమ్మరముగా మాట్లాడు ఒక స్వరము వినిపించెను. ఆ స్వరమును వినగానే ఏలియా తన అంగి అంచుతో ముఖము కప్పుకొని వెలుపలకి పోయి కొండ బోరియాంచున నిలుచుండెను. ఏలియా, నీవు ఇక్కడ ఏమి చేయుచున్నావు అని ఒక స్వరము మాట్లాడెను. ఇది ప్రభువాక్కు.
పునీత పౌలు రోమీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయము వచనములు 1 నుండి 5 వరకు. పునీత పౌలు రోమీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయము వచనములు 1 నుండి 5 వరకు. నేను క్రీస్తునందు సత్యము పలుకుచున్నాను, అసత్యము పలుకుటలేదు. నేను ఎంతగా విచారించుచున్నాను, నా హృదయము వేదన ఎంత గాఢమైనదో పవిత్రాత్మయందు నా అంతరాత్మ నాకు సాక్ష్యమిచ్చుచున్నది. నా రక్త సంబంధులై నా ప్రజల కొరకై నేను దేవునిచే శపింపబడి క్రీస్తు నుండి వేరు చేయబడినచో బాగుండేది. దేవుడు ఎన్నుకొనిన ఇశ్రాయేలు ప్రజలు వారే. ఆయన వారిని తన పుత్రులుగా చేసుకొని తన మహిమను వారితో పంచుకొనెను. వారితో నిబంధనలు చేసుకొని వారికి ధర్మశాస్త్రము నొసగెను. నిజమైన ఆరాధన వారిదే. దేవుని వాగ్దానములను పొందినది వారే. వారు మన పితరుల వంశీయులే. క్రీస్తు మానవరీత్యా వారి జాతి వాడే. సమస్తమునకు ఏలికయగు దేవుడు సదా స్తుతింపబడును గాక. ఆమేన్. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరికి వందనములు. ప్రభువు నీతో ఉండునుగాక. పునీత మార్కు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మార్కు శుభవార్త 3వ అధ్యాయము 13వ వచనము నుండి 19వ వచనము వరకు. మార్కు శుభవార్త 3వ అధ్యాయము 13వ వచనము నుండి 19వ వచనము వరకు. పిదప ఆయన పర్వతము పైకెక్కి తాను కోరుకొనిన వారిని పిలవగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. తాను కోరుకొనిన వారిని పిలవగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. తనతో ఉండుటకు సువార్త ప్రకటనకు పంపుట కొరకు ఆయన 12 శిష్యులను నియమించెను. వారికి అపోస్తలులు అని పేరు పెట్టెను. దయ్యములను వెళ్ళగొట్టుటకు వారికి అధికారం ఇచ్చెను. ఆ 12 ఎవరనగా పేతురు అనబడు సీమోను, జెబెదాయి కుమారుడు యాకోబు, అతని సోదరుడు యోహాను. ఆయన వారికి బోవనెర్గూసు అను పేరు పెట్టెను. Thank you.
సహోదరులారా, మేమును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేము మీకు సమర్పించే పవిత్ర వస్తువుల ద్వారా నీ పేరు మీదుగా నీవు సమకూర్చిన నీ సేవకులను పవిత్రపరచుము. వారు నీకు చేసిన ప్రమాణములను విశ్వాస పాత్రముగా నెరవేర్చుచు హృదయ శుద్ధితో నీ వైభవమునకు సేవ చేయునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో వారందరూ కూడా మోకరించడం, లేని ఎడల నిలబడి భక్తితో తొమ్మిది పూజలో పాల్గొందాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమైనది మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్మొప్పుకున్నప్పుడు అద్దమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రంచి శిష్యులకి మీరందరూ దీనిని తీసుకొని భజింపును. ఇది నీ కొరకు అప్పగించబడిన నా శరీరములకు గాను శిలువ మీద ఉండబడిన భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధరవేయబడును. దీనిని నా
విశ్వాస రహస్యము రాజేశ్వరా, నీ మరణమును ప్రకటించెదను, నీ ఉత్థానమును చాటెదను, నీవు మరల వచ్చు వరకు నేను వేచి కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సిగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారముగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ తండ్రి, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న ఈ సంఘమును జ్ఞాపకముంచుకునుడు. మా నియోజక గురువును, మా జ్వానేశ్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మరి ముఖ్యముగా ఈనాడు నిత్య మాట పట్టును స్వీకరించి మీ సన్నిధానములో మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నా చెన్నమ్మ అని మీ యొక్క సేవకరాలని జ్ఞాపకముంచుకునండి. తన జీవితం అంతా కూడా మేము సేవించుటకు, ఆరాధించుటకు, మీ యొక్క నామమును గణపరచుటకు జీవించేటువంటి గొప్ప విశ్వాసం అనేటువంటి వరమును వాటికి అనుగ్రహించి ఆశీర్వదించమని మా తల్లి విజ్ఞాపన చేస్తూ ఉన్నాము. ప్రత్యేకించి జన్మనిచ్చినటువంటి వారి తల్లిదండ్రులను దీవించండి, ఆశీర్వదించమని మీకు మొరపెట్టుచున్నాము. వారు చూపినటువంటి ఉదారతను బట్టి, మంచితనమును బట్టి, నిరీక్షణను బట్టి, విశ్వాసమును బట్టి ప్రభువా 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలింప చేయమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఈ సంఘం అంతటి కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకించి నాడు వీరి యొక్క ఆనందములు, సంతోషములు పాలు పంచుకొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించి చన్నమ్మ కోసం ప్రార్థించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. మరి మా తండ్రి జేఎంజే సంస్థ కోసం మేము విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. వారు చేస్తున్నటువంటి సేవలను బట్టి, వారి యొక్క జీవిత విధానం ద్వారా, సేవ ద్వారా మీ నామాన్ని వారు భయపరుస్తున్నటువంటి విధానమును బట్టి ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తూ, ఇంకా మరింతగా అధికముగా మీకు సేవ చేసేటువంటి సంస్థగా వారి సంస్థలను నడిపిస్తున్నటువంటి నాయకులను దీవించి ఆశీర్వదించమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాము. ఉత్థానముగుదువన్న మీకుతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమును చనిపోయిన వారందరి జ్ఞాపకం ఉంచుకొని వాడిని మీ దివ్య ప్రకాశంలో చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తెలుగు మరియమ్మతోనూ, ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత గాస్పర్ గారితోనూ, పునీత శబరి వారితోనూ, పునీత మదర్ తెరీసా గారితో, చిన్న తెరీసమ్మ గారితోనూ, పునీత అంతోని వారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయం. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో కలయుండు నీకు యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మహిమలు కలుగునుగాక. అందరికీ ఇచ్చిన లేబడి సిస్టర్ చిన్నమ్మ గారితో పాటుగా మన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఆ వారి యొక్క కుటుంబంతో పాటుగా మన సంఘమును
ఇంకా అనేక మందిని దేవుని సేవలో ఆ ఎన్నుకొనబడి వాడుకొనబడేటువంటి కృపను ఈ మన దేవులూరు గ్రామమునకు దేవుడు దయచేయాలని అందరూ కూడా కలిసి పరలోకమందున్న మా తండ్రి ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము, మా రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహములను పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగమును జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభువు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితోనే ఉండను గాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించుటకు మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు ప్రభువు. ఈ గొర్రె పిల్ల విందులకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నేను వెంటబడి కానీ మాకు కలిగిన అస్వస్థత పొందుము. తీసుకుంటే ఈ
యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, అందరు బాగున్నారా? హలో. ఎక్కువ సమయం అయితే తీసుకొని మీ దేవునికి బదులారా చాలా మంది నన్ను మర్చిపోయి ఉండొచ్చు. మర్చిపోలేదు, మీ అందరు కూడా గుర్తున్నారు అనేది కూడా వాస్తవం కాదులే. ఎందుకంటే కొంతమంది గుర్తున్నారు, కొంతమందిని మర్చిపోతూనే ఉంటాం. ఏదేమైనా మీ దేవునికి వెళ్ళారా, నేను గత కొన్ని సంవత్సరాల క్రితం అనుకుంటా, మరి కరెక్ట్ గా సంవత్సరాలు గుర్తులేదు, కానీ మేము గురువులమందరము వడకన్ని చేస్తూ మాకు వడకన్ని బోధించినటువంటి గురువులు చివరిన మమ్మల్ని అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు విచారణలో పనిచేసినప్పుడు ఎంతమందిని గురుత్వ జీవితానికి లేక మతవాస జీవితానికి పంపించారో వారి సంఖ్య, వారి పేర్లు రాయండి అని అడిగారు. ఆ ఫాదర్ గారు కూడా ఫాదర్ జెర్రీ రొజారియో అని చెప్పి, నేనైతే వాస్తవంగా అంగీలో ఉండే అబద్ధాలు చెప్పకూడదు కాబట్టి నేను రాసిన ఒకే ఒక్క పేరు, మన ఉప్పుల దడియ నుంచి వాడి పేరు సతీష్. మీరు మనకు వంట చేసిన రోజమ్మ కొడుకుని నేనే తీసుకొని వెళ్ళి వాడిని సెమినార్ లో జాయిన్ చేశాను. మహైతే ఒక 2 సంవత్సరాల గురువు అవుతాడు అనుకుంటా. అది ముఖ్యం కాదు. అంతకంటే తర్వాత ఒక రోజున నాకు కూడా జేఎంచి అమ్మగారు కొంతమంది తెలుసు. ఒక రోజున శాంతి సిస్టర్ అని చెప్పి మన హైదరాబాద్ ప్రావిన్స్ నుండి ఆమె హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఒక రోజు సిస్టర్ గారికి ఫోన్ చేసినప్పుడు, తమ్మి నీకు తెలిసిన అమ్మాయి ఒక అమ్మాయి ఇక్కడ ఉంది అని చెప్పారు. నాకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు అనగానే, మీ విచారణలో నువ్వు పనిచేసిన విచారణ నుంచే ఉప్పుల దడియ విచారణ నుంచి చెన్నమ్మ అంట ఒక అమ్మాయి కూడా ఉంది అని చెప్పినప్పుడు అప్పుడే నాకు గుర్తుకొచ్చింది, ఈ అమ్మాయి ఇలా కాన్వెంట్ లో ఉంది, ఇలా సిస్టర్ కాబోతుందని. వాస్తవముగా వారి నాన్నగారు కూడా అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు నాకు, ఫాదర్ శ్యామ్కి, ఇక్కడ పనిచేసిన గురువులకి. పోయిన నెల 29వ తారీఖున ఇలా ఆ చివరి మాట పట్టు ఉంది, మీరు రావాలి సామన్నప్పుడు నేను 28, 29, 30 ఆ 3 రోజులు మా విచారణలో కూటాలు పెట్టుకున్నాం. ఫాదర్ శ్యామ్ కూడా వచ్చారు కాబట్టి నేను అక్కడికైతే రాలేను, కానీ మీ ఇంటికైతే వస్తాలని చెప్పి ఈ రోజున ఇక్కడికి వచ్చి ఈ ఆనందంలో దాదాపుగా నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది 2018వ సంవత్సరం, ఇది 2026వ సంవత్సరం. దాదాపుగా 8 సంవత్సరాల తర్వాత మీ అందరిని చూస్తున్నా. నేనైతే అలానే ఉన్నా, మీరైతే కొంతమంది మారారనుకుంటా. ఏదేమైనా ప్రియ దేవునికి బిడ్డలారా, మన కళ్ళ ముందు పుట్టి పెరిగి ఈ రోజున మన గ్రామానికి గౌరవాన్ని తెచ్చినటువంటి పల్లె చెన్నమ్మ గారికి ఒక్కసారి గట్టిగా చెప్పడం కొడుతూ ధన్యవాదాలు తెలియజేద్దాం. ఎందుకనంటే దేవునికి బిడ్డలారా, మన కుటుంబాలలో చాలా మంది డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, వివిధ అంతస్తులు ఉండొచ్చు, కానీ వారెవ్వరికీ మొక్కనటువంటి చేతులు గురువులకు, అమ్మగారులకు మనము చేతులను జోడించి మొక్కటం అనేటువంటిది వారి ఎన్నిక, మన ఎన్నిక లాంటిది కాదు, దేవుని ఎన్నిక. ఈ రోజున ఈ దేవునికి బిడ్డలారా, ఒక చిన్న గ్రామం నుండి మీరైతే గమనిస్తే, నేను కూడా వాళ్ళ నాన్నగారిని ఉపదేశిగా నేనే పెట్టాను, గర్వంగా భావిస్తున్నా. అప్పుడు కూడా చాలా మంది దేవరాజుకి చదువు లేదుగా స్వామి, ఉపదేశిగా ఎలా పెడతారని అడిగారు. చదువులను చూసేటువంటి దేవుడు కాదు మన దేవుడు. మన గ్రామము ఎలా చిన్నదనేటువంటిది చూసేటువంటి దేవుడు కాదు మన దేవుడు. కానీ ఆయన ఒక్కసారి ఎన్నుకుంటే మనలను వదిలిపెట్టడు. కాబట్టి ఈ రోజున పల్లె చిన్నమ్మను దేవుడు ఎన్నుకొని ఆమె ద్వారా ఇంకా మన గ్రామము నుండి ఎంతో మందిని ఆయన వైపు నడిపింపు చేయాలని, మరి నాకు తెలిసినంత వరకు ఈ గ్రామము నుండి చిన్నమ్మే మొదటి అమ్మగారు అనుకుంటా కదా, ఇంకెవరైనా ఉన్నారా? మొదటి వాళ్ళే. అది కూడా
మన దగ్గరలో ఉన్నటువంటి జిఎంచి అమ్మగారులకు మరి నాకైతే గుర్తులేదు, మరి నిజంగా నేను లెటర్ రాసి పంపించాను. మరి వీళ్ళు జాయిన్ అయిన తర్వాత నాకు చెప్పారు. అప్పటికైతే నేను విచారణ గురువులుగా ఉండటం అనేటువంటిది వాస్తవమే. ఏదేమైనా ఒక మంచి సభకు చెన్నమ్మ వెళ్ళటం, ఆమె ఎంతో మందికి చేసేటువంటి సేవ మనకు, మన గ్రామానికి, మన కుటుంబాలకు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని ఈ సమయంలో భావిస్తూ, వారితో పాటుగా తల్లిదండ్రులను కూడా మనము గౌరవించాలి, తల్లిదండ్రులను కూడా మనం అభినందించాలి. ఎందుకనంటే నేను కూడా ఇక్కడ కూడా చాలా కుటుంబాలు గుర్తున్నాయిలే, కానీ ఎక్కువ శాతం గుర్తుండేటువంటిది దేవరాజు కుటుంబం. మరలా 4 ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు కూడా గుర్తులేదు, కానీ వాళ్ళు గుర్తుంటూనే ఉంటారు. ఒక విచారంలో నేను కూడా 3 అమ్మాయిలు అనుకుంటా ఇంట్లో వాళ్ళ నాన్నను పిలిచి ఒక అమ్మాయిని కాన్వెంట్కి పంపించవచ్చుగా అన్నప్పుడు వాళ్ళ నాన్న ఏమన్నాడో తెలుసా? స్వామి, నేను కాన్వెంట్కి పంపిస్తే వీడు పెళ్లి చేయలేక అమ్మాయిని బయటకు పంపించాడు అనుకుంటారు, కాబట్టి నేను పంపించను. వాస్తవంగా ప్రియ దేవునికి బిడ్డలారా, ధనముతో చేసేటువంటి కార్యాల కంటే కూడా గొప్ప కార్యము ఈనాడు మనందరము కూడా చెన్నమ్మ ద్వారా దేవునికి సాక్ష్యం ఇస్తూ ఉన్నాము. కాబట్టి భవిష్యత్తులో ఆమె ఒక మంచి అంతస్తులో ఉండాలని ప్రార్థన చేద్దాం. సంఘముగా మనందరి బాధ్యత ఏమిటంటే ఆమెను పంపించటం. ఇక అమ్మగారు అయిపోయింది కదా, అమ్మగారండి మాకేమైనా సాయం చేయండి, ఫాదర్ గారండి మాకేమైనా సాయం చేయండి, ఇలాంటివిగా మనము ఆమెకు చేసేటువంటి సాయం ఏమిటంటే మన ప్రార్థన. ప్రతిరోజు కూడా మీరు గురువుల కొరకు, అమ్మగారుల కొరకు ప్రార్థన చేయండి. వారు ఎక్కడ నిలబడి వారు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తారో, వారి యొక్క మంచి పనులకు గాను వారి యొక్క కుటుంబము, వారి గ్రామము కూడా దీవించబడుతూ ఉంటుంది. కాబట్టి మరొకసారి మీ అందరి తరపున మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి యొక్క కుటుంబానికి, మరి చిన్నమ్మ గారికి నా తరపున, ఫాదర్ శ్యామ్ తరపున, మన విచారణ గురువుల తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియచేస్తూ వారిని దేవుడు దీవించాలని గట్టిగా మరొకసారి చప్పట్లు కొడుతూ తెలియచేద్దాం. ఈ పవిత్రమైన కృతజ్ఞత బలిపూషను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుటకు దైవానుగ్రహాన్ని ప్రసాదించిన సర్వశక్తిమంతుడైన దేవునికి మా ప్రథమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పవిత్ర బలిపూషను భక్తిపూర్వకంగా అర్పించిన ఫాదర్ తంబి గారిని మరియు దేవుని వాక్యాన్ని మనకు అందించి దేవుని ఆశీర్వాదాలతో మనల్ని అందరినీ బలపరిచిన మన ప్రియతమైన మన విచారణ గురువులు ఫాదర్ మధుబాబు గారికి మా కృతజ్ఞత వందనములు. అలాగే ఫాదర్ శ్యామ్ గారికి నా కృతజ్ఞతాపూర్వక వందనాలు. నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ముఖ్యంగా మా జేఎంజే సిస్టర్స్కి మా ఊరికి వచ్చినందుకు, ఈ దివ్య బలి పూజలో మా అందరి కోసం ప్రార్థించినందుకు నా హృదయపూర్వక వందనాలు. అలాగే నాకు విద్యాబుద్ధులు నేర్పించిన మా సెయింట్ జోసెఫ్ స్కూల్ టీచర్లకి నా కృతజ్ఞతలు. మరియు బంధుమిత్రులు, నా కుటుంబ సభ్యులు అందరికీ నా కృతజ్ఞతలు. వన్స్ అగైన్ ఐ థ్యాంక్ యూ రెవరెండ్ ఫాదర్ మధు, రెవరెండ్ ఫాదర్ శ్యామ్, రెవరెండ్ ఫాదర్ తంబి అండ్ ఆల్ మై డియర్ సిస్టర్స్ అండ్ ఆల్ టీచర్స్. ఐ థ్యాంక్ యూ వన్స్ అగైన్. దేవుడు వారు చేయు సేవలను మరింతగా బలవంతంగా దీవించాలని మనసారా ప్రార్థిస్తున్నాం. అలాగే మరి ముఖ్యంగా మన విచారణలో పనిచేస్తున్న మన సిస్టర్స్కి నా హృదయపూర్వక వందనాలు. వారి అంకిత భావాన్ని జీవితానికి అనేక మందికి దేవుని ప్రేమను సాక్ష్యంగా నిలవాలని కోరుకుంటున్నాం. నన్ను విశ్వాసంలో పెంచి ప్రార్థనతో, ప్రేమతో, త్యాగంతో ఎన్నో కష్టాలను భరించిన, నన్ను ఈ స్థాయికి చేర్చిన నా ప్రియమైన నా తల్లిదండ్రులకు, మా కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ ప్రేమ, ప్రోత్సాహం, త్యాగం నా జీవితానికి గొప్ప వరం. ఈ శుభ సందర్భానికి విచ్చేసి వారి ప్రేమను, ప్రార్థనలను, ఆశీర్వాదాలను అందించిన మా బంధుమిత్రులందరికీ మా కుటుంబ తరపున మా హృదయపూర్వక ధన్యవాదములు. మీ సాన్నిధ్యమును మా ఆనందానికి మరింత రెట్టింపు చేసింది. ముఖ్యంగా మా దేవనూరు గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకత కృతజ్ఞతలు.
మీరు చూపిన ఆప్యాయత, సహకారం, ఆతిథ్యం, ప్రేమ ఈ వేడుకను విజయవంతం చేశాయి. దేవుడు మన కుటుంబాలన్నిటినీ సమృద్ధిగా ఆశీర్వదించి ఆరోగ్యం, శాంతి, ఆనందంతో నింపాలని ప్రార్థిస్తున్నాను. చివరిగా ఈ పవిత్ర వేడుక విజయవంతం కావడానికి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని సహకరించిన ప్రతి ఒక్కరికి అపారమైన దేవుని కృప, నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరియు తల్లి మద్దత్వం ద్వారా మనందరిపై ఎల్లప్పుడూ తల్లి దీవెనలు ఉండాలని మనసారా ప్రార్థిస్తూ అందరికీ మరోసారి మా ప్రేమపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కలుగుగాక. మరి ముఖ్యంగా మన విద్యానకులు మరొకరికి కృతజ్ఞతలు, తల్లి పదానికి, శాంపదరికి మరి ధన్యవాదాలు. దేవుడి సంఘానికి వచ్చేసిన బంధుమిత్రుడికి మరి ధన్యవాదాలు. దేవుడు తన కృపా కటాక్షము మా మీద కుమ్మరించినందుకు ఎంతో సంతోషము, ఆనందం కనుక దేవుడు వాక్యము చెల్లించినట్టు కీర్తనల కిందను 113 కీర్తనల దేవుని వాక్యం విధంగా భూములను దుమ్ముల నుండి పైకి లేపుతాను, అధికారుల సరసన కూర్చోబెడతాను, ఎన్నికలేని వాడిని నేను ఎన్నుకుంటానని వాక్యం చెల్లించినట్టు ఆ కృపగల దేవుడు ఎంతో మా కుటుంబానికి చేసి మరి ముఖ్యంగా మన చిన్నమ్మ నిత్య మాట పాటు జరగడానికి దేవుడు తన కృపా కటాక్షము. ఆమె మేము సిస్టర్ను చేర్చడానికి మేము అంపేయమని ఇప్పుడు అంపాల చెప్పినట్ట ఒక కుటుంబంలో 4 ఆడపిల్లలు ఉన్నారు. అంపి అంటే పదాలు మేము పెళ్లి చేయడానికి అంపించినారంటారని గోపాల మా కుటుంబం గురించి పాదాలు చెప్పినది అంటారన్నారు. మేము కూడా వద్దని చెప్పిన ప్రస్తుతానికి అనుకున్నా. అంటే మాకు వచ్చినైనా హాస్టల్ జరిగింది, నేను నువ్వు అంపించిన పోతా నాకు సిస్టర్ తెలిసి రమ్మంది, నేను డైరెక్ట్ హైదరాబాద్ పోతా, నేను సిస్టర్ కర్నూలు చూసిన, నువ్వు వచ్చే సంతోషము, రాకపోయిన సంతోషము, నేను కర్నూలు పోతే సిస్టర్ హైదరాబాద్కి తీసుకుపోతుంది అని చెప్పింది. మేము కూడా చెప్పిన చూడమ్మా, కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ధైర్యంగా ఉండాలా, నీ చిత్తము, నీ విశ్వాసము మళ్ళా అని చెప్తే సరైన నువ్వు సంతోషంగా అనిపించిన ఒకటే, నువ్వు వద్దనేమో నేను మాట దేవుడు నాకు ప్రేరేపించినాడు, నువ్వు రాకునే కూడా నేను ఒక్కదాని పోయి కర్నూలులో పోతే సిస్టర్ నాకు హైదరాబాద్ తీసుకుపోతానని చెప్పింది. సరేలేపా దేవునికి సూత్రం కలిగిన కానీ హైదరాబాద్ పోవడానికి కర్నూలుకు పోయి వాళ్ళ సిస్టర్ కానీ ఇడిచి వచ్చినాము. ఆ బాలరాజ్ సార్ అంటే వాళ్ళ కూతురు పడి వాళ్ళు రేపు ట్రైనింగ్ తీసుకొని పోయినారు. మరొక 6 నెలలకు సంవత్సరానికి వచ్చింది. మళ్ళీ వచ్చినాక మరొక సంవత్సరం ఉండాలన్నా మళ్ళీ పోవాలంటే అప్పుడు కూడా కొద్దిగా మేము ఇట్లా లోకం అనుకుంటా ఆ విధంగా కొద్దిగా చెప్పినాము. సరేమ్మా కాదు అంటే మేము మళ్ళీ 2వసారి నేను నా భార్య మేము కలిగి మా బావాడిది అల్లుడు పోయి హైదరాబాద్ ఇప్పుడు జరిగిన సోమాజీ కూడా ఆ సిస్టర్లు కానీ ఇచ్చినాము. ఇచ్చి ఇంకా ఒక రోజంతా ఉన్నాము. ఉండి ఇంకా మేము వస్తున్నాం, ప్రయాణం అయ్యి ఒక రోజు అండి. దేవునికి ప్రార్థించిన ప్రభా నీ కృప నీ కటాక్షము ఈ బిడ్డ ఉందని వాక్యం చెల్లించిన నాగడని సేవ చేసినవాడు ఎన్నికి తిరిగి వాక్యం చెల్లించిన ప్రభా ఈ బిడ్డకు ధైర్యము, శక్తిని, విశ్వాసము అనుగ్రహించి నీ కృప నీ కటాక్ష ఈ బిడ్డ వల్ల దీవించి అన్ని వేళ కాచి కాపాడని ప్రార్థన చేసి మేము భార్య భర్తలు వచ్చినాం. ఆ దేవుడు ఇంతవరకు రాకపోక తోడు ఉంది, కాచి కాపాడినాడు. మరి ముఖ్యంగా మధ్యప్రదేశ్లో 1 సంవత్సరం ఇంత ఉంది, అక్కడ మాట్లాడడానికి సంవత్సరంకి 3 సార్లు అనుమతించినారు. అది 5 నిమిషాలు మాత్రమే. ఏ విధంగా ధైర్యం మేము దేవునికి ప్రార్థన చేసిన దేవుడు మా కుటుంబాన్ని ఒక ఎన్నికలేని మన కుటుంబం మాది. మా కూతురు కూడా పుట్టినప్పుడు ఎంతో ఆర్థిక సమస్య సంఘంలో, అప్పుడు సంఘంలో సరిగ్గా ఎంతో పరిస్థితి చెట్టుకొని గుట్టుకొని పరిస్థితులు పుట్టింది మా చిన్నమ్మ. మా ఆర్థిక ఇబ్బందులు బాగా బాబాయ్ పెళ్ళినప్పుడు మేము రకరకాలుగా ఎంతో ఆర్థిక ఇబ్బందులు పడినాము. మా భార్య చాలా ఇబ్బందులు పడింది. దేవుడు మాకు అంత తన కృప కటాక్షం అనుగ్రహించి ఆమె ఒక ఎంతో ఉమ్మడి విధంగా ఒక మట్టిని కూడా మలుస్తాడు. ఆ విధంగా ఒక లెక్కలేని మా కుటుంబాన్ని చిన్నమ్మ శిష్టునాడు మలిచినాడు. ఇప్పుడు మన తల్లిపాలు చెప్పినట్టు నన్ను ఉపదేశం వచ్చినప్పుడు కూడా చదువురాని ఎట పెడతారని అన్నారు. కరెక్టే. దేవుడు వాక్యంలో చెల్లించినట్టు ఇరిమియా గ్రంథము 1వ అధ్యాయంలో నేను నత్తివాడని చెప్పబాకు, నేను ప్రజలకు ఎంత పంపుతున్నా, నేను బాలని చెప్పబాకు, నేను చెప్పమనే మాట నువ్వు చెప్పు అని చెప్పినట్టు దేవుడు ఆ విధంగా నాకు తెలిసినాడు. ముఖ్యమైతే నేను ఇక్కడ మా సంఘానికి తెలుసు, నేను 1వ తరగతి కూడా చదవలేదు, నా చిన్న వయసులో అలవాటు రాలేదు, పెద్దగా వెనక ఒక కాకుంతం రాసిన అంతే. అది ఒక మా పిల్లలు పుట్టినాకనే దేవుడు తన కృప కటాక్షం ఆ విధంగా నన్ను వాడుకున్నాడు. ఆ విధంగా వాడుకునేందుకు నా బిడ్డ కూడా దేవుడు తన కృప అనుగ్రహించినాడు. అనుగ్రహించిన కొద్ది
మా విచారణ గురువులు కానీ ఎంతో వాళ్ళ ప్రార్థన వలన వాళ్ళ సాయం వలన ఆ విధంగా జరిగి మా తల్లి ఫాదర్ కూడా నాకు లెటర్ రాసి పంపించినాడు. మంచి కుటుంబము దేవుడు తోడున్నాడని అది పంపించినాడు. నాకు వాళ్ళ ప్రార్థన వల్ల ఇంతవరకు కాచి కాపాడినాడు. మరి ముఖ్యంగా ఒక మాట, మన దేవభూషణం తాత వయసులో ఏమంటారు, పెద్దల మాట పెరుగు సర్ది అంటారు. తల్లి ఫాదర్ ఉన్నప్పుడే మెత్తమన్నాడు, పదాలు ఈతగాడిది మనవడు కాదు మంచోడే మెత్తక మంచి, కానీ నేనే కొన్ని ఎత్తి పనులు కూడా నేనే చేయించలేకపోయినా ఒకసారి అన్నాను. ఆడపిల్లలు అన్నాడు మెత్తక మంచి, నాకు మంచి పడే కానీ ఇబ్బందులు పడతాడన్నాడు. అంటే దేవుడే చూసుకుంటారని తమిళ చెప్పినాడు. ఆ విధంగా కొన్ని ఇబ్బందులు ఇరుకులు వచ్చినప్పుడు దేవుడు తన మనకు ధైర్య శక్తి కాచి కాపాడతాడు. నాకు చదువు రాకుండా సంఘం కూడా నన్ను ప్రోత్సహించి బలపరిచి అందుకు సంఘానికి స్తోత్రము. అదేవిధంగా దేవుడు ఇంతమందికి కాచి కాపాడినందుకు సంఘంలో కూడా నేను ప్రార్థన చేసినట్టే ఇదే నా బిడ్డకి ఇచ్చినట్ట విశ్వాసము ఘనత మరి వాళ్ళ కుటుంబంలో కూడా ఇవ్వాలని, ఎవరో ఇంకొకరు కూడా మా బిడ్డలక్కనే వాళ్ళకు ప్రేరేపించాలని నేను అందిన ప్రార్థన చేస్తున్నాడు. యవనస్తులకు కానీ స్త్రీలకు కానీ ఈ విధంగా ఇంకొక శిక్షణ కావాలి, సంఘంలో ఒక గురువు అయితే మీరు మన సంఘానికి ఒక పేరు ఉంటుందని ఆ విధంగా దేవుని ప్రార్థించడం. కానీ దేవుడు తన కృపా కటాక్షము వాక్యంలో చెల్లించినట్టు ఎవరు నన్ను నమ్ముతారో వారి మీద నా కృప ఉంటుందని ఆ విధంగా దేవుని పరిశుద్ధంగా తెలిసి దేవుడు ఇంతవరకు మా కుటుంబానికి కాశీ కాపని స్థుతి స్తోత్రము. ఇక్కడ వచ్చిన బంధుమిత్రాదులకు కృతజ్ఞతలు, మన ఉపదేశాలకు విచారకులకు సిస్టర్ అమ్మగారికి మా సిస్టర్కు మంచి విద్యాబుద్ధులు బోధించి ధైర్యం ఇచ్చిన ప్రతి జేఎన్ఎస్ వారికి మరి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ అవకాశం మన తమిళకి మన పదలకు కృతజ్ఞతలు. అమ్మగారు మనం సన్మానించుకుందాం. అందుకొస్తే మన విషయాల తరపున మన మధ్యలో ఉన్నటువంటి సిస్టర్స్ వచ్చి అమ్మగారిని శానువాతో ఆ ప్రేమను చూపుతూ మరి ఇలాంటి అమ్మగారు ఇంకా ఎంతో మంది గ్రామం నుంచి రావాలని ఈ అమ్మగారిని రిలీజ్ చేసుకొని ప్రార్థన చేస్తారు. మన కోసం సన్మాన్ గారు వచ్చి మరి యొక్క సంఘంలో సిస్టర్స్ సిస్టర్ గారిని అందరూ ప్రతి సంప్రదాయాలు చెప్పాలి ఎట్టి పెట్టాల మానస ఆలోచన దేవునికి సమర్పించారు. దేవుడిచ్చిన బహుమానం పుణ్య దేవుడికి సమర్పించాలని గొప్ప ఆశీర్వాదం. సిస్టర్ గారి తల్లిదండ్రులు ప్రత్యేక సంప్రదాయానికి అభినందన అక్కాక్షలు రావాలన్నారు. అక్కాక్షలు నవ్వు రావాల మరి మన యొక్క సంఘం గారు ప్లీజ్ బాబాయ్ ఒక నిమిషం
సత్యదాస్ దేవనగా సన్మానం చేయాలి. ఇప్పుడు అమ్మ ఒకటి సిస్టర్ ఒక 2 minutes అయిపోతుంది. దేవరాజులు జయములు సన్మానిస్తారు. చూడమ్మా చూడు దేవరాజు జయమ నిలబడండి. సిస్టర్ శరణమ్మ ప్లీజ్ నిలబడండి. చేయమ్మా. సన్మానించాలనుకుంటే దయచేసి ముందుకు రండి. ఇది అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు సిస్టర్ గారు వచ్చినటువంటి గురువులను సన్మానిస్తారు. కొత్తగా మీరు ఈ కార్యక్రమాన్ని దీపావళిలాగా ఈ పండుగ గ్రామంలో వచ్చారు. గట్టి చెప్పు వస్తారా? సత్కరించాలనుకునే వాళ్ళు దయచేసి జరగండి. మీరు జరగండి అమ్మా. దయచేసి ఎవరైతే త్వరగా రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. అసలు బంధుమిత్రులు పెరగరండి. చివరి ఆశీర్వాదం తీసుకుందాం. మన మధ్యలోకి వచ్చినటువంటి కోచి గురువులను కుటుంబ సభ్యులుగా వాళ్ళ తండ్రి వాళ్ళ శ్యామ్ సహోదరులారా, మంగళవారం సాయంత్రము గమనించండి. మంగళవారం సాయంత్రము విచారణ తరపున పుణ్యక్షేత్రంలో మరి సిస్టర్ గారికి వారి తల్లిదండ్రులకి శ్రీనివాసరావు గారికి అందరూ గట్టిగా చక్కగా పెట్టండి. రావచ్చు
చివరి ఆశీర్వాద ప్రార్థన. దయచేసి ఎవరు కూడా మాట్లాడకండి. ప్రార్థించడము. ఓ ప్రభువా, నీవు ప్రేమతో నీ సేవకులను సమకూర్చి ఒకే రొట్టె నుండి భుజింప చేసేటివి కావున వీరు ఏక హృదయమే ప్రేమతో పరస్పరము ప్రోత్సహించుకొనొచ్చు సోదర ప్రేమతో సక్రియలు నిర్వహించరుగాక. ఓ ప్రభువా, నీవు ఎన్నుకొని నీ సేవకురాలుగా ఇదిగో అభిషేకించబడినటువంటి సిస్టర్ చిన్నమ్మ గారిని మీ పవిత్ర జీవిత విధానము ద్వారా మీ యొక్క నిజమైన సాక్షిగా లోకమంతట వెలుగొందినట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ందరినీ దీవించి ఆశీర్వదించి ఆరోగ్యమును శాంతిని సమాధానములను దయచేయుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరుడికి వందనములు. గమనించండి ప్రియ సహోదరులారా, మనకి నేత్రాశ్రమం తరపున రేపు ర్యాలీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మన సమస్యలను కథోలిక క్రైస్తవుల సమస్యలను తెలియజేయడానికి ఉదయం 10 గంటలకు కలెక్టర్ ఆఫీస్ దగ్గర మనందరూ కూడా సమావేశం కాబోతూ ఉన్నాము. 10 గ్రామాల విశ్వాసులు ఉపదేశులు గమనించండి. మీ గ్రామాల నుండి ప్రజలందరూ కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు తరలించవలసిందిగా బాధ్యత తీసుకొని నడిపించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. రేపు ఉదయం 10 గంటలకల్లా అందరూ